హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు మడగప్పలు కావాలంట. మా పాపకి మడగప్పలు చేసుకురమ్మని చెప్పింది. అందుకని బియ్యము 4 గ్లాసులు పోసినండి. దీంతో 4 గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు వరకు పప్పు తీసుకున్నా. కొంచెం లైట్గా వేపుకుంటా. ఆమెకి కర్ర కర్ర కావాలంట. కర్ర కర్ర కావాలి మమ్మీ, నాకు మడగప్పలు చేసుకొని రా అని చెప్పింది అనమాట. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నా, హైదరాబాద్కి వెళ్తున్నా. కొంచెం లైట్గా కొంచెం వేడెక్కాలన్నమాట. ఇవి వేడెక్కిన తర్వాత పట్టించుకుంటా. చాలా అండి, కొంచెం లైట్గా అక్కడక్కడ కొన్ని వేడెక్కి ఉన్నాయి. ఈ వేడి సరిపోతుంది. ఇందులో ఉన్న కొంచెం సబ్దాన బియ్యం వేయించుకోవాలండి. లైట్గా కొంచెం జీలకర్ర వేయించుకోవాలి, కొంచెం వాము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి పట్టించుకోవాలండి, పిండి పట్టించుకోవాలి. అంతే అండి. ఇంత కారం సరిపోతుందండి. ఇంత ఉప్పు సరిపోతుంది. అంతే అండి. అల్లము వెల్లుల్లి అది మన ఆప్షనల్ అండి, మన ఇష్టము. వేసుకోవచ్చు, ఊరుకోవచ్చు. అయితే కొంచెము అల్లం కలిపి పోస్తండి. అల్లం వెల్లుల్లిపాయ ఉంది కదా, అది కలిపి పోస్తా. కొంచెం కలిపి పోసుకుంటున్నా. కొంచెం తెల్ల నువ్వులు తీసుకుంటున్నాండి. ముద్ద చేసుకోవాలండి. అంతే అండి. అంతే అండి, తీసేసుకుంటున్నా. ఈ పిండి పట్టడానికి ముందు రాగులు పట్టినామండి, అందులో పిండి చెక్కలో. అందుకే ఈ పిండి కొంచెం కలరు ఇట్లా నలుపు వచ్చిందనమాట. లేకపోతే ఎల్లో కలరే ఉంటుంది. శనగపప్పు పోసినాం కదా. ఇది మాకు ఇంట్లోనే ఉందండి పిండి చెక్క. నేను కిందకి వెళ్ళి పట్టుకొని వచ్చిన అనమాట. ఇది వేరేది పెట్టినండి, పిల్లలు కొంచెం వెరైటీ ఇష్టపడతారు కదా అని. కాలేదండి, తీసుకుంటున్నా. ఇది రిబ్బన్ లాగా ఉంటుందండి, రిబ్బన్ పకోడీ ఉంటుంది. నాలుగు రకాలైతే చేసినండి. చూడండి. ఓకే అండి, ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు.